తన పైత్యాన్ని పుస్తక రూపంగా ప్రకటిస్తున్న సాహితీ మిత్రుడు రత్నకిషోర్కి ఇక్కడ అభిప్రాయాలు వినడానికి పంచుకోవడానికి వచ్చిన మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, కొత్త ఆవిష్కరణలు, కొత్త పద్ధతులు ఎప్పుడైనా ఆహ్వానించదగినవి. సాధారణంగా పుస్తకావిష్కరణ అనగానే పుస్తకానికి ఓ ముందు మాట, ఓ 100 మందికి కృతజ్ఞతలు చెప్పడం, ఒక ఇండెక్స్ విషయ సూచిక, తర్వాత ముగింపులో ఆ పుస్తకానికి సంబంధించిన సారాంశం ఇవ్వడం. కొంతమంది ఉపసంహారం అంటారు. నిజానికి ఉపసంహారం ఉండదు. రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతూ అప్పుడప్పుడు ఇంతటితో ఆ ప్రసంగాన్ని ఉపసంహరించుకుంటున్నాను అంటాడు. అంటే అప్పటిదాకా చెప్పిందంతా వాడు ఉపసంహరించుకుంటున్నట్టు లెక్క, విత్డ్రా చేసుకుంటున్నట్టు. అలాంటివి లేవు. ముఖ చిత్రం అని అనలేదు రచయిత, అట్టహాసం అని అన్నాడు. పైత్యం అనేది సాధారణంగా నెగటివ్ టర్మ్. ఏమిటి నీ పైత్యం మా మీద ప్రదర్శిస్తున్నావు, ఏమిటి వాడి పైత్యం అంతా మన మీద వేస్తున్నాడు అని అంటాం. కానీ ఈ పుస్తకం రత్నకిషోర్ రూపొందించిన ఈ పుస్తకం నేను నా పైత్యం ఇది చూసిన తర్వాత పైత్యాలు 2 రకాలుగా ఉంటాయని అర్థమైంది నాకు. ఒకటి పాజిటివ్ పైత్యము, రెండవది నెగటివ్ పైత్యం. ఇందులో ఉన్నదంతా పాజిటివ్ పైత్యం. అందుకని నేను అతన్ని అభినందిస్తున్నాను. సినిమా దర్శకులపైన, సంగీత దర్శకులపైన, రాజకీయ నాయకుల పైన, రాజ్యం పైన, మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్న పెద్దన్న పాత్ర వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఆందోళనలకు, ఆవేదనలకు, దరిద్రానికి, ద్రవ్యోల్బణాలకు కారణమవుతున్న పెద్దన్న అమెరికా. వాడమ్మే విత్తనాలు, వాడమ్మే ఎరువులు కల్తీ అయిపోయి పురుగుల మందులను తాగి చనిపోతున్న రైతుల స్థితి కేవలం భారతదేశానికి పరిమితమైంది కాదు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలన్నింటిలో కూడా పెద్దన్న అమెరికా నిర్వహించిన విధ్వంసకర పాత్ర మనకు తెలుసు. కాబట్టి వీటన్నిటిపైన ఒకటేమిటి, మనిషి జీవితంలో అనేక విషయాలపైన రియాక్ట్ అవుతూ ఉంటాడు. పెళ్ళైతే పెళ్ళాంతో చెప్పుకుంటాడు, కాకపోతే గర్ల్ ఫ్రెండ్ తో చెప్పుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ లేని వాడైతే బాయ్ ఫ్రెండ్ తోనే చెప్పుకుంటాడు. కాగితం మీద పెట్టాడు. మనకు చికాకు ఇస్తుంది, మనకు కోపం వస్తుంది, మనకు సంతోషం కలుగుతుంది. సగటు మనిషికి అనేక ఫీలింగ్స్ ఉంటాయి, అవి రికార్డ్ కావు. కానీ ఒక సృజనశీలి వాటిని రికార్డ్ చేస్తాడు. ఈ రికార్డ్ చేసేటప్పుడు భేషజాలు, ఆడంబరాలు, కొన్ని పదాలను పరిమళభరితం చేసి వాడుకోవడం లాంటివి చేస్తుంటాం మేమైతే, రైటర్స్ని, ప్రొఫెషనల్ రైటర్స్ని. కానీ రత్నకిషోర్ ఒక ప్రొఫెషనల్ రైటర్గా రాయలేదు. థాట్స్ ఎట్లా వస్తే అట్లా, మాటల్ని కూడా కొన్ని కొత్త పదాలను ప్రయోగించండి. నేను చెప్తాను 1-2 మాటలు అందులోంచి రాసి పెట్టుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు. తెలుగులో దాని చైతన్య స్రవంతి అని మనం కృత్రిమంగా అనువాదం చేసుకున్నాం. వర్జీనియా వుల్ఫ్ అన్న రైటర్ మొట్టమొదట ఆంగ్ల సాహిత్యంలో ఇట్లాంటి ట్రెండ్ను ప్రవేశపెట్టింది. జేమ్స్ జాయిస్ లాంటి వాళ్ళు దాన్ని సుసంపన్నం చేశారు. తెలుగులో ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ దారి చూపెట్టిన వాడు చలం, విజయం సాధించిన వాడు నవీన్. అంపశయ్య అన్న నవల ఒక 24 గంటల ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి జీవితాన్ని ఒక నవల కింద రాశాడు. అంపశయ్య నవీన్, కలం పేరు నవీన్, ఆయన పేరు మల్లయ్య, వరంగల్ టీచర్. ఆయన ఒక ట్రెండ్ ఇచ్చాడు. చాలా మంది రైటర్స్
పరిమళ సోమేశ్వర్ అంతరంగ తరంగాలని ఒక మంచి నవల రాసింది. గోపిచంద్ కొంత దూరం వచ్చాడు. దానిలో మ్యూజిక్స్, చలం మ్యూజిక్స్ అనే ఒక ప్రక్రియ ఉంది. చలం మ్యూజిక్స్ చదివిన వాడు దీన్ని చదివిన తర్వాత చాలా కాలానికి ఒక మంచి పుస్తకం చదివానని అనుకుంటాడు. మామూలు రెగ్యులర్ రొటీన్ సీరియల్స్ చూసే ప్రేక్షకుడు కానీ, లేదా వారపత్రికల్లో సీరియల్లు చదివే పాఠకుడు కానీ దీన్ని ఎంజాయ్ చేయలేడు. ఈ పుస్తకాన్ని ఏంటి అంత గందరగోళంగా ఉంది, అర్థం కావట్లేదు అని. గందరగోళమే ఈ పైత్యం. ఇది సగటు మనిషి గందరగోళం. పైగా దీనిలో ఉన్న ఈ పైత్యంలో ఉన్న మరొక పాజిటివ్ అంశం ఏమిటంటే, రత్న కిషోర్ రామ్ గోపాల్ వర్మతో లేదా దిల్ రాజుతో, మణిశంకర్తో, కొందరు తమిళ చిత్ర దర్శకులతో, మల్లెమాల ఎంఎస్ రెడ్డితో, ఎంఎస్ రెడ్డి గారి అబ్బాయితో, వీళ్ళందరితో చాలా సన్నిహితంగా ఉన్నాడు. ఒక మనిషిని స్కానింగ్ చేయడానికి మనకు దొరికే సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఒకటి కలిసి ప్రయాణం చేయడము, రెండవది కలిసి మందు కొట్టడము, మూడవది కలిసి కొన్ని గంటల పాటు మాట్లాడటం. అప్పుడు మనిషి యొక్క మొత్తం స్కానింగ్ రిపోర్ట్ మనకు అందుతుంది. మామూలుగా ఫార్మల్ మీటింగ్స్లో మనిషి దొరకడం అనేది